నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరవధికంగా వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ, విద్యుత్ రంగంలో శ్వేతపత్రంపై వాడివేడి చర్చ. కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం, హగ్గీస్ పరిశ్రమలో మంటలు. కర్నూలు జిల్లా వైసీపీలో బయటపడిన వర్గ విభేదాలు, పత్తికొండ నియోజకవర్గంలో టికెట్ల గోల. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్లకే పట్టం కట్టండి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తనయుడి కీలక వ్యాఖ్యలు. చాప కింద నీరులా మళ్లీ కరోనా, హైదరాబాద్లో 4 కేసులు నమోదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు ఈ సమావేశాలు సాగాయి. అసెంబ్లీ మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగింది. ఇక చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై వాడివేడి చర్చ జరిగింది. విద్యుత్ రంగ పరిస్థితిపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 3 అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు రేవంత్. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని అన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఒక్కరే అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఖచ్చితంగా పోటీ చేస్తారని, ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నూరు పట్టణంని అన్ని విధాల అభివృద్ధి పదంలో ఈరోజు చెన్నకేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి మనం రాబో కాలంలో కూడా మనము ఎవరు నిజాయితీగా ఉండి ప్రజల కష్టసుఖాలు దగ్గర నుండి తెలుసుకుని అటువంటి వారికి పట్టం కట్టాలా. రేపు రాబో కాలంలో ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ నిలబడతారు. మనమంతా ఆయన గెలిచి కృషి చేయాలని మనం అందరినీ కోరుతూ, ఆర్థిక సంఘం నిధులతో ద్వారా ఇతనని ఎన్నూరు పట్టణంని అన్ని విధాల అభివృద్ధి పదంలో ఈరోజు చెన్నకేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి మనం రాబో కాలంలో కూడా మనము ఎవరు నిజాయితీగా ఉండి ప్రజల కష్టసుఖాలు దగ్గర నుండి తెలుసుకుని అటువంటి వారికి పట్టం కట్టాలా. రేపు రాబో కాలంలో కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీలో అసమ్మతి మరోసారి బయటపడింది. నియోజకవర్గం వైసీపీలో ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, మరో 2 వర్గాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నుంచి పోటీ చేసేది తానే అని ఓ వర్గం నేత మురళీధర్ రెడ్డి సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ప్రకటించారు. పత్తికొండలో వైసీపీ అభివృద్ధికి కొన్నేళ్లుగా పనిచేస్తున్నానని మురళీధర్ రెడ్డి తెలిపారు. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల గత కొన్నేళ్లుగా పార్టీ నుంచి తానేమీ ఆశించలేదన్నారు. దీంతో పత్తికొండ నియోజకవర్గంలో టికెట్ల గోల ప్రారంభమైనట్లయింది. మురళీధర్ రెడ్డి ప్రకటనతో కర్నూలు జిల్లా వైసీపీలో ప్రకంపనలు పుట్టాయని అంటున్నారు. ఈరోజు జగనన్న పుట్టినరోజు జన్మదిన సందర్భంగా మా కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం నుంచి మా కుటుంబం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టికెట్ అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబం మీద ఉన్న అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం, అపారమైన విధేయతతో మా కుటుంబానికి ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను టికెట్ అడగడానికి
2 కారణాలు ఉన్నాయి. ఒకటి 1989 అంటే అప్ టు 78 నుంచి 89 వరకు తుగ్గలి మధ్యకీర మండలాల నుంచే శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. స్వర్గీయ ఈశ్వరరెడ్డి గారు, స్వర్గీయ తమ్మారెడ్డి గారు, స్వర్గీయ కేవీ నరసప్ప గారు, స్వర్గీయ మహాబలేశ్వర గుప్తా గారు, స్వర్గీయ సుబ్రతమ్మ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 3 మండలాలకి నాయకత్వం లేదు. ఎప్పుడు చూసినా పక్క మండలాలలోనే నియోజకవర్గం మీద విశ్లేషిస్తున్నారు. దానికి ఒక రీజన్ హంద్రీ కాలువ ఇక్కడ నుంచి మనకు చిర వరకు పోతుంది కూతవేడి దూరంలో, కానీ పక్కన చెరువు నీళ్ళు రావడం లేదు. అదే లోకల్ గా మాలాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా నాయకత్వం అంటే మన ప్రాంతం డెవలప్మెంట్ గురించి. యువతకు వైసీపీ చేస్తున్న అన్యాయంపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశారని గుంటూరు జిల్లా పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు చెప్పారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను లోకేష్ కలిశారని అన్నారు. ప్రజలను లోకేష్ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ గురించి ప్రజలకు వివరించారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారని పేర్కొన్నారు. యువగళం సభకు వచ్చిన ప్రజలను చూసి సీఎం జగన్ ఓరవలేకపోతున్నారని రామాంజనేయులు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా యువతకు చేస్తున్నటువంటి అన్యాయాల్ని, యువత పట్ల చూపుతున్నటువంటి వివక్షతను యువగళం పేరుతో యువకులను చైతన్యపరచాలనేటువంటి ఉద్దేశంతో యువగళాన్ని ప్రారంభిస్తే అది యావత్ 5 కోట్ల ఆంధ్ర ప్రజల జీవనాడిగా, జనవాణిగా, జనమ యొక్క యువగళంగా, జనమ యొక్క గళంగా మారిపోయింది. దాదాపుగా 226 రోజులు 3132 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో 1,50,00,000 మంది ప్రజలను అంటే అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఖండించారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అంగన్వాడీల యూనియన్ చేపట్టిన నిరసన దీక్ష 10వ రోజుకు చేరింది. అంగన్వాడీలకు మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని మాధవనాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి వదిలి అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే అంగన్వాడీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీకి కార్యకర్తలతో బదలు కొట్టించి వీళ్ళు మరింత మనోవేదన గురయ్యే విధంగా, మరింత ఆందోళన గురయ్యే విధంగా హైహ్యాండెడ్ గా చేయడం అనేది ప్రభుత్వం యొక్క రౌడీజానికి ఇది పరాకాష్ట అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చూస్తే కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది, మాట్లాడేటువంటి హక్కు లేకుండా పోయింది. ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా లేదా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అనేటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క లా అండ్ ఆర్డర్ అంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క అంగన్వాడీ మహిళలకి అండగా ఉండాల్సిన అవసరం, ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీనికి అనుగుణంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు నిలిపివేసిన అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు నీరిచ్చే వరకు కదలబోమని ఆత్మకూరులోని కర్నూలు గుంటూరు రహదారిపై రైతులు ఆందోళన చేశారు. సిద్ధాపురం చెరువు ఆయకట్టు కింద మినుము పంట సాగు చేసిన రైతులు సాగునీటి కోసం అధికారులను వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో కేజీ రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్లు నిలిపివేసి ధర్నా చేశారు. వారం రోజుల పాటు చివరి తడి కింద సిద్ధాపురం చెరువు నుంచి సాగునీరిస్తే గట్టెక్కుతామని రైతులు తెలిపారు. ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా, బాపనంతాపురం గ్రామం. అయితే మేము మధ్యకారుగా మినుము పంటలను వేసుకున్నాము. ఆ మినుము పంటలకు నీరు లేక ఎండిపోయే స్థితికి వచ్చినాయి. సిద్ధాపురంలో నీళ్లు 6 అడుగులు ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీళ్లను వదులుతలేరు. కావాలంటే అధికారులు వచ్చి బావిలను చూడండి, పంటలను చూడండి, మొత్తం ఎండిపోతున్నాయి. బావిలో నీరు లేదు. మొత్తం లక్షలు తెచ్చి పెట్టుబడులు పెట్టి భూమిలో పోసాం, ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. కాబట్టి అధికారులు స్పందించి నీళ్లను వదిలితే అవి ఏడుకోసారికి కాపులు కాస్తాయి. కనీసం వడ్డీలన్నా కట్టుకుంటాం, అసలు కట్టుకోలేకపోయినప్పటికీ. కాబట్టి దయచేసి మా యొక్క రైతుల యొక్క సమస్యను అర్థం చేసుకొని నీళ్లను ఇప్పుడు వదిలితే కూడా మాకు 20 రోజులు అవి అందుబాటులోకి వస్తాయి పంటలకు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ సిద్ధాపురం అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. రాయదుర్గంలోని వినాయక సర్కిల్ వద్ద భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరిపారు. జై జై జగన్ మామయ్య అంటూ ప్రభుత్వ బాలికల హై స్కూల్ విద్యార్థులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. పారిశుద్ధ్య విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శానిటరీ కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వ వైపు కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల త్యాగాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు సమస్త రాయదుర్గం అందరూ మీ అందరి తరఫున రాయదుర్గం ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ దేవుడు ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు కరోనా సమయంలో మేము ఉన్నాం. చాలా గుర్తు పెట్టుకోవాలి. పెద్ద పెద్ద లీడర్లు అనేటోళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు కరోనా టైంలో పారిపోయినారు. కానీ మీ అందరికీ తెలుసు, మేము మన కౌన్సిలర్స్, చైర్మన్ భారతి గారు కూడా 24 గంటలు ప్రజల్లోనే ఉండి మీతోనే ఉండి కరోనా కాలంలో ప్రజలకి అండగా ఉన్నాం. మీరు మీ ప్రాణాలని కూడా లెక్క చేయకోకుండా ప్రజల మంచి కోసం కూడా మీరు కరోనాకి భయపడుకోకుండా కూడా బయట వచ్చి అందరూ కూడా రాజకీయ ప్రజలకు సేవ చేసినారు. సత్యసాయి జిల్లా మడకశిరలోని ఐసీడీఎస్ ఆఫీసులో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల నిరసన 10వ రోజు కొనసాగింది. సీఎం జగన్పై సిపిఐ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పవిత్ర మాటలతో విరుచుకుపడ్డారు. అంగన్వాడీలకు న్యాయం చేయడానికి జగన్ అభ్యంతరం ఏంటని పవిత్ర ప్రశ్నించారు. మహిళలు శాపం పెడితే ఉసురు తగిలి సర్వనాశనం అవుతామంటూ జగన్కు పవిత్ర విమర్శించారు. సమస్య పరిష్కరించకపోతే అంగన్వాడీలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని అన్నారు. మహిళలు ఓట్లు వేయడం వల్లే జగన్ సీఎం అయ్యారని చెప్పారు. మహిళలు తలుచుకుంటే సీఎం స్థానం మళ్లీ జగన్కు దక్కుతుందా అని పవిత్ర హెచ్చరించారు. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి చెవుల్లో కూడా వేసుకోకుండా మహిళలు కనీసం మీ ఇంట్లో మహిళలు ఉంటారు కదా, మహిళలు గోడ మీకు పట్టదా? మహిళలు శాపాలు వేస్తే నిజంగానే సర్వనాశనం అయిపోతావని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు రాబోయే ఎలక్షన్లో నేనే ముఖ్యమంత్రి అవుతావని నువ్వు ఆశలతో ఈరోజు ఏమైతే ఆశలు పెట్టుకున్నావో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా మీకు చుక్కెదురు చూసే విధంగా ప్రవర్తిస్తారు. ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది, ఇప్పటి వరకు నీదే సమాధానం నీ నుంచి ఎటువంటి రిప్లై రాలేదో ఇలాగే జరుగుతూ ఉంటే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మెపల్లి అటవీ ప్రాంతంలో అరుదైన నక్షత్ర తాబేలు లభించింది. కొమ్మెపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సెక్షన్ ఆఫీసర్ నరసింహకు ఈ అరుదైన నక్షత్ర తాబేలు తారసపడింది. విధి నిర్వహణలో భాగంగా బీట్ పరిధిలో తిరుగుతున్న సమయంలో కాలిబాటలో అరుదైన తాబేలు జాతికి చెందిన నక్షత్ర తాబేలు నరసింహ కనిపించింది. ఆ నక్షత్ర తాబేలును నరసింహ వేటగాళ్ల కంటపడకుండా జనసంచారం లేని సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో కలెక్టర్ విపి గౌతమ్ పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలోని రోగులతో కలెక్టర్ మాట్లాడి వైద్యం ఎలా అందుతుందో తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో కలిదిరిగి పారిశుద్ధ్యం ఎలా ఉందో పరిశీలించారు. ఆసుపత్రిలో సరిపడా డాక్టర్లు లేరని రోగులు కలెక్టర్కి చెప్పడంతో డాక్టర్లు, మందుల కొరతతో పాటు ఇతర సౌకర్యాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ JN1 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెంబర్ 46పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. జీవో నుంచి కోడ్ నెంబర్ 24 TSSP మినహాయించాలని వారు కోరారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డిని కలిసి నిరుద్యోగుల ఇబ్బందులను ఆయనకు దృష్టికి తీసుకెళ్లారు. CD1, CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు అమలయ్యేలా చూడాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను సీఎంకు అందించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.